మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినం మనం చేసే పనంతా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రార్థన చేసుకుని ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీవు చేయు ప్రయత్నాలను ఆశ్రయించేదను. మరి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము మరి 10వ వచనం మాట్లాడబడింది. యెహోవా నీ కారణం చే ప్రయత్నం నిన్ను ఆశ్రయిస్తాను. దేవాదేవుడు అంటున్నాడు, మనం చేయ ప్రతి ప్రయత్నం తోడుగా ఉండాలంటే ముందుగా దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డగా ఉండాలి. దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ప్రతి ప్రయత్నం దేవుడు తోడుగా ఉంటాడు. మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవుడి కార్యం మనకు జరిగిస్తాడు అన్న విశ్వాసం మనకు కలిగి ఉండేలాగా మనం ప్రవర్తించాలి. అలాగే ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 50:10లో, ఆశించిన దాన్ని ఆకలిగొని మనకి ఇచ్చి శ్రమ పడినవాన్ని తృప్తిపరిచేలా చీకటిలో నీ వెలుగు ప్రకాశం అంధకారం మధ్యాహ్నం వల్ల ఉండను. అంటే మనం కావాలనుకున్న దాన్ని ఆశించుకుంటే దాన్ని శ్రమ పడిన వారికి తృప్తిపరచమంటున్నాడు దేవుడు. మనకు అవసరమే కానీ ఆటలకమ్మంటున్నాడు దేవుడు. అలా చేసినప్పుడు మనం చేసే ప్రయత్నాలంటే దేవుడు తోడుకుంటాడు. ఆశించిన దాన్ని ఆకలి కొనుక శ్రమ పని తృప్తిపరిచేలా చీకట్లో నీ వెలుగు ప్రకాశను అంధకారం మధ్యాహ్నం వలె ఉండను. నువ్వు దేవుడు అంటున్నాడు, చీకటైన జీవితంలో వెలుగులు నడిపిస్తాడంట. అంధకారం ఇంకెందుకు మన జీవితం పనికిరాదని చూడు, ఆ జీవితాన్ని ఎలా ఉంటాడంటే దేవుడు వెలుగుగా నడిపిస్తా ఉంటాడండి. కాబట్టి ప్రభు మనల్ని ఏమంటున్నాడంటే, నువ్వు చేయ ప్రయత్నం నువ్వు ఆశ్రయించబడాలంటే ముందుగా ఆశించిన దాన్ని నీకు అవసరమే కానీ ఆకలి కొని వాళ్ళకి ఇమ్మంటున్నాడు. శ్రమపడి ఎవరైనా కష్టపడినప్పుడు వాడిని తృప్తిపరచు బిడ్డగా ఉండాలి. మనం వాడేలా పోతాడు అనుకో, తృప్తిపరచం. ప్రభు అన్నీ కూడా ఎదుటికి సహాయం చేయమంటాడు. బేదను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడని వాగ్దానం ఉంది. కాబట్టి ఇది నాన్న ప్రభు ఏమంటున్నాడు, తృప్తిపరచమని ప్రతిబింబ. అప్పుడు నీ వెలుగు చీకటిలో నీ వెలుగు ప్రకాశం. చీకటి ఉన్నా కానీ వెలుగులోకి నడుస్తున్నావు అంటే అక్కడ ఉన్న సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు. కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, నీ చేయు ప్రయత్నాలంటే ప్రభు నీకు తోడు ఉండాలంటే ఆశించిందని ఆకలి కొనుకొచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరిచేలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించను, అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల. అప్పుడు దేవుడికి తోడుగుండి నీకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించబడదు గాక. మరి ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడు నీతో మాట్లాడను గాక, ఈ ప్రార్థన జవాబు వచ్చింది గాక. మరి మీకోసం మీ కుటుంబాలకు ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వోన్నతుడా సర్వశక్తిమంత తండ్రి, నీకు వందనాలు, స్తోత్ర. ఇదిగో ప్రభా, మరొక నూతన దినం దయచేస్తావు. ఈ దినం అంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగ అందరితో సమాధానం శాంతి దయచండి. మేము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు సహాయం చేయండి, దీవించండి. ప్రభా మీకు వందనాలు. మా పనుల భారం ఒత్తిడి తీసేయండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జిత మీరు తినేలాగా మీరు సహాయం చేయండి, దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. నీకు మీ కొరకు మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడి దీవించండి. మీకు మహిమకరంగా మీ సాక్షి నిలబడేలాగా సహాయం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీల బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ప్రభానికి కార్యం చేయండి, కృప చూపింది. ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచి వేసి మీకు ఆబ్దాలు దయచేసి ఈ దినమంతా మేము చేసే ప్రతి పనులు తోడుగొనమని అయ్యా తండ్రి నాయన కార్యం చేయండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.